హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో రీసెంట్ గా తెలుగు డబ్బైన కొన్ని మంచి మూవీస్ రికమెండ్ చేస్తాను. నాన్ స్టాప్ యాక్షన్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, రొమాంటిక్ కామెడీ, ఒక్క హారర్ జానర్ తప్ప మిగిలిన అన్ని జానర్స్ ఈ వీడియోలో కవర్ చేశా. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ వల్ల ఈ వీడియోకి ఇంకొంచెం బూస్ట్ యాడ్ అవుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సిక్స్త్ మూవీ ఈస్ ద లైఫ్ లిస్ట్. ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే నిజంగా చాలా బాగుంది గైస్. యాక్షన్ థ్రిల్లర్స్, క్రైమ్స్ ఇవన్నీ చూసి బోర్ కొట్టేసిన వాళ్ళు ఉంటే ఈ మూవీని డెఫినెట్లీ ట్రై చేయండి గైస్. సింపుల్ గా బ్రీజీగా ఉంటది. సో సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన మెయిన్ యాక్ట్రెస్ వాళ్ళ మదర్ ఒక పెద్ద కంపెనీకి ఓనర్. బట్ తను రీసెంట్ గా చనిపోతారు. అందరూ మన హీరోయిన్ కే ఆస్తిలో వాటా ఎక్కువ వస్తుంది అనుకుంటారు. బట్ అలా అస్సలు జరగదు. మన హీరోయిన్ చిన్నప్పుడు తను పెద్దయ్యాక కొన్ని పనులు చేయాలని చెప్పి ఒక లిస్ట్ రాసుకుంటుంది. సో వాళ్ళ మదర్ చనిపోయే ముందు ఒక లాయర్ కి చెప్తుంది, నా చిన్న కూతురు ఈ లిస్ట్ లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేస్తేనే తనకి ఆస్తిలో వాటా ఇవ్వండి, లేకపోతే అస్సలు ఇవ్వకండి అని చెప్తుంది. సో ఇప్పుడు ఆ పనులు ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. సింపుల్ గా బ్రీజీగా లిటిల్ బిట్ కామెడీతో తెలుగు డబ్ అయిన ఒక హాలీవుడ్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని డెఫినెట్లీ కన్సిడర్ చేయండి గైస్. చాలా బాగుంటది. ఈ మూవీ చూసిన తర్వాత మన మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. సో డోంట్ మిస్ దిస్ మూవీ. ఫిఫ్త్ మూవీ ఈస్ రివీలేషన్స్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక మిస్సింగ్ అమ్మాయి కేసుని ఒక డిటెక్టివ్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఆ డిటెక్టివ్ కి ఒక చర్చ్ ఫాదర్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరు కిడ్నాప్ చేశారు, అసలు ఆ చర్చ్ ఫాదర్ మన డిటెక్టివ్ కి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇది ఒక స్లో బర్నింగ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ గైస్. చాలా పేషెన్స్ ఉండాలి. ఈ జానర్ ని ఎక్కువగా ఎవరు ఇష్టపడరు. బట్ కొందరు ఉంటారు నాలాగా, వాళ్ళకి నచ్చేస్తుంది. సో ఇఫ్ మీకు స్లో బర్నింగ్ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే డెఫినెట్లీ ఈ మూవీని చెక్అవుట్ చేయండి గైస్, మీకు కూడా నచ్చొచ్చు. ఫోర్త్ మూవీ ఈస్ బిట్టర్ స్వీట్ లైఫ్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా తెలుగు డబ్ చేశారు. ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ నాకు చాలా ఇష్టం గైస్. ఈ మూవీ నేను కరోనా టైంలో చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో మన మెయిన్ లీడ్ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ దగ్గర పని చేస్తూ ఉంటాడు. ఆ గ్యాంగ్స్టర్ చాలా ఓల్డ్ పర్సన్. అతనికి ఒక యంగ్ అమ్మాయి నచ్చుతుంది. సో ఇప్పుడు మన హీరోని ఆ అమ్మాయిని ఫాలో అవ్వు అని చెప్పి ఒక టాస్క్ ఇస్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి గైస్. ఈ మూవీ 2005 లో వచ్చింది. ఆ టైంలోనే ఇలాంటి యాక్షన్ తీసారంటే చాలా గ్రేట్ అసలు. కొరియన్ వాళ్ళ యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి గైస్. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. తెలుగు డబ్ అంతగా ఏం లేదు కానీ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. టాప్ 3 మూవీస్ చెప్పే ముందు వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక తెలుగు డబ్ లో లేని మూవీస్ రివ్యూస్ చేస్తే అసలు రీచ్ అయ్యి రావట్లేదు గైస్. ఇక నేను కూడా మళ్ళీ తెలుగు డబ్ మూవీ రివ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ ఓకే, నాకు ఇదంతా కామనే. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థర్డ్ మూవీ ఈస్ ఫైట్ ఆర్ ఫ్లైట్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో లైన్స్ గేట్ సబ్స్క్రిప్షన్ తో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు, బానే ఉంది. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో మెర్సినరీ పర్సన్ స్టోరీ చూపిస్తారు. మెర్సినరీ అంటే ఒక గ్రూప్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ కోసం వర్క్ చేసే మనిషి. సో ఇప్పుడు మన హీరో గోస్ట్ అనే ఒకరిని పట్టుకోవాలి. బట్ ఆ గోస్ట్ అనే అతను ఒక ఫ్లైట్ లో ఉంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ గోస్ట్ అనే అతన్ని మన హీరో కాకుండా ఇంకా చాలా మంది వెతుకుతూ ఉంటారు. మన హీరోని చంపి ఆ గోస్ట్ ని పట్టుకోవాలనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. స్టోరీ కొత్తగా లేకున్నా కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి. అవి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ని చాలా బాగా కొరియోగ్రఫీ చేశారనిపించింది. అక్కడక్కడ కొన్ని సిచ్యువేషన్ కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. జస్ట్ టైం పాస్ కోసం ఒక డీసెంట్లీ ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ మూవీని ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అక్కడక్కడ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి అండ్ కొంచెం వైలెన్స్ ఉంటది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సెకండ్ మూవీ ఈస్ డిమాన్ సిటీ. ఇది ఒక రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక హిట్ మ్యాన్. అంటే ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళని చంపుతూ ఉంటాడు. కానీ ఒకరోజు అవన్నీ బంద్ చేస్తాడు. ఒకరోజు నైట్ అతని ఇంటికి కొందరు యానిమల్ ఫేసెస్ లాంటి మాస్క్ వేసుకుని వస్తారు. అతని ఇంటికి వచ్చి అతని వైఫ్ ని అండ్ తన కూతుర్ని అతి దారుణంగా మర్డర్ చేసేస్తారు. ఆ మర్డర్ ని మన హీరో మీద వేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ మన హీరో జైల్లో 12 years గడుపుతాడు గైస్. నెక్స్ట్ 12 years తర్వాత వచ్చి ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్.
ప్లాట్ చాలా వరకు మన 'గజిని' మూవీ ఉంది కదా! మన సూర్య గారిది. ఆ మూవీ లానే అనిపించింది. జస్ట్ యాక్షన్ కోసం చూడాలనుకుంటే డెఫినైట్‌లీ ఒకసారి ట్రై చేయొచ్చు. జస్ట్ డ్రామా ఉన్న సీన్స్‌ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని, ఆ బ్రూటల్ యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి చూసేయొచ్చని చెప్తాను. అండ్ ఫైనల్లీ ఫస్ట్ మూవీ ఈస్ 'హ్యావాక్'. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది గైస్. ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా చేసింది టామ్ హార్డీ. అదే 'వెనమ్' అండ్ 'మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్' మూవీలో ఉన్నారు కదా! ఆయనే. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో డిటెక్టివ్ వాల్కర్ స్టోరీ చూపిస్తారు. కొందరు డ్రగ్ మాఫియా గుండాలు ఒక పెద్ద పొలిటీషియన్ కొడుకు వెంట పడతారు. సో ఇప్పుడు మన హీరో ఆ పొలిటీషియన్ కొడుకుని ఆ గుండాల నుంచి ఎస్కేప్ చేసి సేవ్ చేయాలి. ఈ ప్రాసెస్‌లో మన డిటెక్టివ్ వాల్కర్ ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ మనం స్టోరీ కోసం చూడం కదా! మంచి గ్రిప్పింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం చూస్తాం. ఈ విషయంలో ఈ మూవీ ఫుల్‌గా సాటిస్ఫై చేసిందని చెప్పాలి. స్టోరీ సింపుల్‌గా ఉన్నా కూడా ఓవర్ ద టాప్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ మనల్ని డెఫినెట్‌లీ ఎంటర్‌టైన్ చేస్తాయి గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ. ఈ మూవీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆన్ 1 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. చేస్ సీక్వెన్సెస్ ఉంటాయి. గన్ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ చూడడానికి నాకైతే భలే థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇఫ్ మీరు యాక్షన్ మూవీ లవర్స్ అయితే చాలా రోజుల నుంచి మూవీస్ మీద ఇంట్రెస్ట్ పోయి ఉంటే ఈ మూవీని డెఫినెట్‌లీ ఈరోజు చూడండి గైస్. మీ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా తిరిగొస్తుంది. ఇది నాది గ్యారంటీ. సో ఇది గైస్ నేను సజెస్ట్ చేయాలనుకున్న కొన్ని రీసెంట్ బెస్ట్ తెలుగు డబ్డ్ మూవీస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.